రైస్ వాళ్ళకి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మనం చూస్తున్నట్టయితే డిఆర్ దానికి సంబంధించినటువంటి 7562 సంబంధించినటువంటి నార్మల్ అయితే మనం పోసుకున్నాం. ఈ కొత్త వంగడం భారత విత్తన అభివృద్ధి సంస్థ చెందినటువంటి సన్నాలని చెప్పొచ్చు, సన్న రకాలకు సంబంధించినట్టు. ఇవి అయితే మనం ఈరోజు నార్మల్ పోసుకుని ఈరోజు 25 నుంచి 28 రోజుల మధ్యలో అయితే ఉంది. మనమైతే మన ప్రధాన పొలంలో ఈరోజు నారు పీకి నాట్లు అయితే వేసుకుంటున్నాం. మీకు ఆల్రెడీ ఈ వీడియోలో డౌట్స్ అయితే రావచ్చు. ఏంటంటే నీళ్ళు లేని పరిస్థితుల్లో మీరు ఎందుకు వేస్తున్నారు ఇవన్నీ కూడా వచ్చు. మా అన్నీ కూడా వర్షాధారం కాదు, బోర్లు ఉన్నాయి. బోర్ల కింద అయితే మనం ఈ వ్యవసాయం అయితే చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా మాకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు సరైనటువంటి ఒక గంట సేపు వానగాన పడితే మేము ఏ పంట వేసినా సరే ఇక్కడ ఓన్లీ వరి తప్ప రెండో పంటలు అయితే పండేటువంటి పొలాలు మా అయితే కాదు. అందుకని మాకు ఉన్నటువంటి వెసులుబాటులో మేము అప్పటికే నార్మల్ ముందు పోసుకొని ఇల్లు ఉన్నా లేని పరిస్థితిలో మేమైతే నారేసుకున్నాం. ఇప్పుడు మీరు చూడొచ్చు, మనం ఈ డిఆర్ఆర్ దాన్ 75 ఎందుకు వేసుకున్నాను అంటే ప్రధానంగా ఈ 7562 అనేది హై హీల్డ్ వెరైటీలు అని చెప్పొచ్చు. అంటే 40 బస్తాలు, అంటే 35 నుంచి 40 బస్తాలు దిగుబడి వస్తే. ఇంకోటంటే ఈ పొట్టి రకం ఎటువంటి గాలుల నుంచి తుఫానుల నుంచి కూడా తట్టుకునే వెరైటీ. ఇంకోటి నీటి అద్దను కూడా తట్టుకునేదని చెప్తున్నారు. బెస్ట్గా ఇంకోటి ఏంటంటే మాకు నచ్చింది ఏంటంటే చాలా సన్న రకం బీపీటీ టైపు, ఈ బీపీటీల కిందగానే వస్తే. ఇంకోటి చాలా తెగులు కూడా తక్కువ అని చెప్పొచ్చు ఈ 75 అలాగే 62. ప్రధానంగా మనం చూసినట్లయితే నేను వరి నార్మల్ అనేది మేము చాలా ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క దంప నార్మల్ పోస్తారు, పొడి నార్మల్ పోస్తారు. ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క విధంగా అయితే నార్మల్ పోసుకుంటుంటారు. మేమైతే పొడి నేలని 2-3 సార్లు దున్నుకుని రోడ్డు వేసుకుని విత్తనాలు చెప్పుకుని దానిపై తొడుగు మండ లాగేసి నీళ్ళు అయితే పెట్టేస్తాం. మా ఈ పొడి నార్మల్గా మేము పిలుచుకుంటూ ఉంటాం. ఇంకొక ఏరియాకి బట్టి ఒక్కొక్క విధంగా వెళ్తూ ఉంటారు. కొంతమంది నీళ్ళు లేని పరిస్థితిలో ఎదలైతే ఎక్కువగా పెడుతున్నారు. అన్నట్టయితే నేను నారైతే వేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో ప్రధానంగా ఏంటంటే నేను నాటేస్తానని చెప్పడానికి. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య మనం దీనికైతే పిండిలో కలిపి పవర్ ప్యాక్ వేసుకున్నాం. ఈ పవర్ ప్యాక్ ఏ విధంగా పనిచేసింది ఏంటంటే మీకు రివ్యూ వీడియో కూడా ఒకటి చేస్తానని చెప్పాను కదా, మీరు చూడొచ్చు లైవ్లో. మీకు లైవ్లో చూపిస్తున్నాను. ఏరు కూడా ఏ విధంగా ఎంత బారు పాకిందో నాకు తెలిసి నార్మల్ ఈ విధంగా పాకదు. ఇది నార్మల్లోనే ఇంత బారు, ఇంత కుచ్చువేరు, ఇంత బారు ఉంది అంటే ఖచ్చితంగా మీరు చూడొచ్చు. రేపు ప్రధాన పొలంలో మనం ఎకరానికి మీరు వేసే పిండిలో కానీ ఎరువుల్లో కానీ కలిపి 1 కేజీ పవర్ ప్యాక్ని మీరు వేసే పిండిలో కానీ కలిపేస్తే ఈ రకమైనటువంటి వేరు మీరు ఓన్లీ చూడొచ్చు నార్మల్లోనే ఏ విధంగా ఉందో. అసలు మీరు ఫస్ట్ టైం చూసి ఉండొచ్చు ఈ విధంగా ఉంటాం. చూసారా? దీన్ని మనం ప్రధాన పొలంలో మీరు వేసే పంటలో 1 ఎకరానికి 1 కేజీ 2 కేజీలు వేసుకుంటే ఖచ్చితంగా పిలకలు అనేది అధికంగా రావడానికి, వేరు దృఢంగా ఉంటే గాలుల నుంచి తుఫాన్ల నుంచి కూడా నిలబడి ఉంటుంది అనమాట, తట్టుకుంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే దుబ్బు ఎక్కువ చేసిందో మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది. ఓకేనా? ఏరు ఎక్కువ భూమిలోకి వెళ్తే ఆ మొక్క అనేది ఎక్కువ ఆహారం తీసుకుని ఎక్కువ పంట రావడానికి అయితే ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఓకేనా? ఓవరాల్గా మన పవర్ ప్యాక్ మీకు లైవ్లో చూపిస్తాను. ఆల్రెడీ రివ్యూ వీడియో అని చెప్పొచ్చు, అప్పుడైతే వేసాను కదా దాని రివ్యూ వీడియో ఈరోజు మన ప్రధాన పొలంలో వేసేటప్పుడు చూస్తున్నాం కదా ఏ విధంగా ఉందో చూడొచ్చు. దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అనడానికి ప్రధానంగా మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే ఇది వేయటం వల్ల వేరు అనేది లోపలికి వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ పిలకలు వస్తాయి. కూర్చోయేటప్పుడు మొక్క అనేది తొందరగా బతికిపోతుంది. మీరు చూస్తూ ఉంటారు కొన్ని పొలాల్లో మొక్క చనిపోయి బతికి, లేకపోతే మొక్క తొందరగా కూలుకోపోవడం అలాంటివి జరుగుతుంటాయి. ఇది అనుకోండి మనం నాటిన వెంటనే బతికిద్ది, ప్లస్ ఎక్కువ దుబ్బులు చేస్తుంది, ప్లస్ గాలుల నుంచి పడకుండా ఉంటుంది. ఎక్కువ దుబ్బు చేసినప్పుడు ఎక్కువ దిగుబడి వస్తుంది. అన్ని విధాలా కూడా మనకు ఉపయోగపడుతుంది. కేవలం 500 రూపాయలు మన ఖర్చుతో రైతులకి 100% మంచి దిగుబడి రావడానికి అయితే మాత్రం ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఇక మనం ఈ నార్మడి ఈరోజైతే మాత్రం పీకి ప్రధాన పొలం లేదా నెక్స్ట్ మనం కలుపు మందులు ఏం వేస్తున్నాం, దాని తర్వాత వచ్చేసరికి ఒక షార్ట్ వీడియోలోకి మీకు ఓన్లీ రిలీజ్ పెట్టాను అనమాట. నామినీ గోల్డ్ అనేది మనం చూస్తే 10 సెంట్కి 10 ml చొప్పున ఒక 20 లీటర్ల ట్యాంక్లో పోసుకుని ఒక
పచ్చింటికి అయితే మాత్రం పిచికారీ చేసుకోవాలి. ఇది కలుపు మందు. ఇప్పుడు మనం రేపు ప్రధాన పొలంలో ఎలా నేను కలుపు మందులు వేసుకుంటే ఏమి పిండి వేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో మీరు చూడాలండి. అలాగే మన వీడియోలు కాన్సెప్ట్ వీడియోలు అన్నీ కూడా రాబోతున్నాయి. బ్లాక్ గ్రామ్కి సంబంధించి, మినుముకి సంబంధించి, పత్తి, మిరప అవన్నీ కూడా మీకు త్వరలో మీ ముందుకైతే రాబోతున్నాను అనమాట. మన ఛానల్ చూస్తున్నాను ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన గంట సింబల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకి తోడుగా. ఇప్పుడు మనం నాటేద్దాం. అసలు నాటేసి కూడా చూద్దాం. అసలు మొత్తం ఈరోజు మా ఫీల్డ్ అన్నీ కూడా చూద్దరు. ఇక పవర్ ప్యాక్ అయితే మాత్రం రైతులకి లైవ్ ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. ఇంకో ఎక్కడో తీసుకొచ్చాను ఇంకోకుండా చూడొచ్చు. మీకు లైవ్లో కూడా పీక్ అయితే చూపిస్తాను. చూడొచ్చు, ఏరు కూడా తెగట్లేదు. చక్కగా సునాయాసంగా పీకడానికి కూడా చాలా బాగుంది అనమాట. బయట మార్కెట్లో అనేక రకాలైనటువంటి దొరుకుతాయి. నాటికి ఇటుకి మీరు పోల్చి చూసినట్టయితే చూడొచ్చు. చూడండి అసలు ఏరు చూడండి, లైవ్లో చూపిస్తున్నా. ఏరు కూడా చూసారు ఎంత బాగుంది, ఎంత చూరు వచ్చిందో. ఇదే మన ప్రధాన పొలంలో ఇలా నాటేసినప్పుడు అది తొందరగా వెళ్ళిపోయి ఎక్కువ పిల్లకలు వచ్చేస్తాయి అనమాట. మీకు లైవ్ ఎగ్జాంపుల్ కోసం నేను చూపిస్తున్నాను అనమాట. చూడండి. ఓకే, ఈ పదండి నెక్స్ట్ మనం ఎలా నాటేస్తారు కూడా చూడొచ్చు. మేమైతే మామూలుగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పద్ధతులతో నాటేస్తుంటారు. మనమైతే ఈరోజు బెంగాల్ ఎక్కువగా రైతులు ఏంటంటే బెంగాల్ పద్ధతి నాటేస్తూ ఉంటారు కదా. కానీ మేమైతే న్యాచురల్గా మన సంప్రదాయబద్ధంగా అయితే మాత్రం ఎకరానికి 3 నుంచి 4 సెంట్ అయితే నాటైతే వేస్తారనమాట. మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు మాకు ఎలా వేస్తారంటే అంటే ఏరియాని బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని ఏరియాల్లో ప్రధాన పొలంలో డైరెక్ట్ సీడ్ వడ్లు అయితే జిమ్మేస్తూ ఉంటారు, దాంట్లో తీసుకుంటారు. మనమైతే ఇప్పుడు మీరు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్కి మనకి ఒక్కొక్క 3-4 మొక్కల కాడికి చూడొచ్చు. ఇది ఇలా నాటైతే వేస్తూ ఉంటాం అనమాట. ఇట్లా ఏంటంటే కుచ్చు పెట్టడం అని, లేకపోతే బెంగాల్ పద్ధతులు అయితే కేవలం ఒక్కొక్క మొక్కే పెడతారు. ఇలా 2 మొక్కలు పెడతారు. మామూలు సాంప్రదాయ పద్ధతులు అయితేనేమో 4-5 మొక్కలు కలిపి పెడతారు. అంటే బెంగాల్కి ప్లస్ మనం న్యాచురల్గా మనం నాట్లు వేసేదానికైతే వ్యత్యాసం అయితే అని చెప్పొచ్చు. ఈ బెంగాల్ నాట్లకి ఏంటంటే 2 గంటల పిండి ఎక్కువ పడుతుంది, ఆ వారు దుబ్బు చేస్తుంది. ఇది ఏంటంటే ఇది దుబ్బు చేస్తుంది. ఏదైనా సరే పిండి దగ్గర రొట్టె అంటారు కదా, ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూసి సాంప్రదాయబద్ధంగా అయితే మనం చేసాం. ఇది ఏ విధంగా పిలకలు చేసింది, ఇది ఏ విధంగా దిగుబడులు వచ్చినాయి ఏంటని కూడా మీకు చెప్తాను. మేమైతే మాత్రం న్యాచురల్గా ఎక్కువగా మా పరిసర ప్రాంతాల్లో కొంచెం ఏంటంటే పొలాలు ఒకవేళ వర్షం ఎక్కువ వచ్చింది అనుకోండి, మునిగిపోయేటటువంటి ప్రాంతాలు ఇలాంటి వాటికి ఏం చేస్తారంటే మా సైడు కొంచెం నాటు అనేది ఎక్కువగా పెట్టిస్తూ ఉంటారు. నేనైతే ఏంటంటే మధ్యస్థంగా మీరు లైవ్లో చూడవచ్చు, మధ్యస్థంగా అయితే నాటు వేయించాను. మరీ ఒత్తి కాదు, మరీ ఇది కాదు, ఇంచుమించు బెంగాలు కాదు, అటు సాంప్రదాయ ప్రకారం కాదు, మిక్సింగ్ అయితే మాత్రం మనం నాటేయడం జరిగింది. ఇప్పుడు మీకు చూపిస్తాను లైవ్ ఎగ్జాంపుల్, ఒకసారి చూడండి. ఇప్పుడు సపోజ్ ఈ మొక్క ఉంది కదా, ఇప్పుడు ఈ మొక్కను మనం పీకి చూద్దాం. వాళ్ళు నాటేశారు. ఇప్పుడు వీళ్ళు ఎన్ని మొక్కలు పెట్టారు, 1, 2, ఒక 5-6 మొక్కలు కలిపి ఓ మొక్కగా ఇట్లా గుచ్చారు. ఓకేనా. ఇప్పుడు అదే బెంగాల్ అనుకోండి, చూడండి కేవలం వాడు ఒక మొక్కే గుచ్చుతాడు ఇలా. దీనికి ఇక్కడ ఎక్కువ ఓ 10-20-30 పిలకలు పడతాయి, దీనికైతే ఒక 10-20 పిలకలు పడతాయి. ఏంటంటే పరిస్థితి ఏంటంటే ఇది బెంగాల్ తొందర కోలుకోవడానికి ఏమైతే పడుతుంది, ఇదే తొందర నిలబడి నిలదొక్కోవడానికి అయితే ఆస్కారం ఉందని చెప్పొచ్చు. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే రైతులకి ఈ సంవత్సరం వరి వర్షాలు లేవు, ఈ ఎలినో ప్రభావం వల్ల రైతులైతే తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. బోర్లుకున్న రైతులు వేరే పంట ఏదన్నా అంటే మాకు తప్పని పరిస్థితుల్లో ఈ పంట తప్ప రెండో పంట పండదు కాబట్టి ఈ పంట అయితే వేయడం లేదు, వేరే పంట ఏదన్నా ఆస్కారం ఉంటే ఖచ్చితంగా ఆ పంట వైపు మొగ్గు చూపాలని అయితే మాత్రం రైతు చెబుతున్నాను. నాకైతే ఈరోజు ఈ నాటుకి ఎంత అయింది, ఆ డీజిల్కి ఎంత అయింది, లేకపోతే ఈ నార్మల్ పోసిన దగ్గర మొత్తం A to Z లెక్క అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మొత్తం వివరాలతో సహా మీ ముందుకైతే రాబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నాడు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన కనిపించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకి తోడు.